హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు భగవద్దర్శిని చెప్పుకుంటున్నాము. 20వ రోజు ఇది. అయితే భగవంతుడి గురించి చెప్తూ, భగవంతుడు అంతటా ఉన్నవాడని, కదలని వాడని, ఆయనలో నెమ్మదిగా ఒక అల బయలుదేరిందని, ఆ అలే అక్కడ మనకి మాయా సృష్టిలోకి రావటం ప్రేరణగా జరిగి, ఆ ప్రేరణ ద్వారా సృష్టి మొదలైందని చెప్పుకుంటూ వచ్చాం. సృష్టి జరుగుతూనే ఉంది. సృష్టిలో సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కర్తవ్యం సృష్టి స్థితి లయ అది జరుగుతుంది. అయితే స్థితి జరిగేటప్పుడు పాతది అయిపోయిన సృష్టి యొక్క ఇది ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే సుశుద్ధి కలిసే ఉంటుందన్నమాట. అంటే వర్తమానంలో అన్నీ పాత భూత భవిష్యత్ కాలాలు యొక్క ఆ సంస్కారాలు ఇమిడే ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే కళలో కళ నిన్నంతా మనం చెప్పుకోవలసింది ఇదనమాట. కళలో కళ 3 కళలుగా చూడాలి. మనం దీన్ని అంతా ఎలా చూడాలి అంటే 3 కళలుగా చూడాలి. మొదటి కళ ఏంటి అంటే కథలని భగవంతుడిలో నుంచి ఒక ప్రేరణగా వచ్చినప్పుడు ఆ ప్రేరణ ద్వారా మొదలైన సృష్టి మొదటి కళ. లేనిదే ఉన్నట్లుగా తోస్తూ మిథ్యగా సృష్టి వచ్చింది. ఆ వచ్చిన సృష్టి మిథ్యగా వచ్చింది కనుక అక్కడ మిథ్య కనబడుతూ ఉంది. ఆ మిథ్య లేనిదే ఉన్నట్లుగా మనకి తోస్తుంది. మొదటి కళ ఏంటి అంటే ఈ బ్రహ్మాండాలు విశ్వాండాలు ఈ నక్షత్ర మండళ్ళు అంతా కలిపి అంతరిక్షంలో మొదలైన సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి అంతటినీ కలిపి మొదటి కళ అని చెప్పారు. అందులో మానవుడిగా వచ్చాము. ఆ కళలోనే మానవులు వచ్చారు. మానవులతో పాటు జీవరాశులన్నీ వచ్చాయి. మానవుడిగా వచ్చినవాడు మానవుడే కాదు, జీవరాశులే కాదు, 84 లక్షల జీవరాశులు కూడా అందులోకి వచ్చేస్తాయి. అయితే ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థ అంటూ వీటికి ఉంది. ఉన్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో పగలు మేల్కొని ఉన్నప్పుడు ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు మానవుడు. ఈ చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా రెండవ కళ. మొదటి కళలో సృష్టి జరిగిపోయింది. రెండవ కళలో ఆ స్థితి జరుగుతుందన్నమాట. అంటే ఉన్నవన్నీ కూడా వాటి కొన్ని 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 పడుకుంటున్నాయి, లెగుస్తున్నాయి. లేచిన తర్వాత చేయాల్సిన పనులన్నీ ఒకటి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, పెద్దవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ జీవరాశులు కూడా అంతే. అవన్నీ ఈ వేటికవే ఒక కర్తవ్యంగా పగలు వ్యవహారం అంతా జరుగుతోంది. ఈ జరుగుతున్న వ్యవహారమే జీవితమే ఒక కళ. అది రెండవ కళ. ఈ రెండవ కళ జరుగుతూ ఉండగా రాత్రి వస్తుంది. రాత్రి వచ్చినప్పుడు నిద్రలోకి వెళ్తాడు మానవుడు. నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ నిద్రలో కూడా ఒక కళ కంటాడు. మళ్ళీ ఆ కళని మూడవ కళ అని చెప్పారు. అంటే 3 కళలు అన్నమాట. లేనిది కదలికలో లేనిది కదలడమే ఒక కళ అయితే, ఆ సృష్టిలో మళ్ళీ మానవుడిగా తీసుకుంటే వాడి వ్యవహారం అంతా రెండవ కళగా చూస్తే వాడు మళ్ళీ నిద్రలోకి వెళ్ళి వాడు ఇంకో కళకు అంటున్నాడు. అది మూడవ కళ అయింది. భగవంతుడు మానవుని స్థితిలో సుషుప్తి అందున్నప్పుడు తన దివ్య సుషుప్తి యొక్క అనాది మూల స్థితిని ఉద్ఘాటించుచున్నాడు. భగవంతుడు మానవుడిగా ఉన్నప్పుడు ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే సుషుప్తి అందున్నప్పుడు అంటే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అనాది మూల స్థితిని ఉద్ఘాటించుచున్నాడు. అంటే భగవంతుడు అన్నది మొదట ఎట్లా ఉన్నాడు? ఆయన సుషుప్తిలోనే ఉన్నాడు. సృష్టికి పూర్వం ఎట్లా ఉన్నాడు? ఆయన సుషుప్తిలోనే ఉన్నాడు. అంటే ఏమీ లేని కదలిక లేకుండా మనం గాఢ నిద్రలో ఎలాగైతే ఉంటున్నామో ఏమీ తెలియని స్థితిలో అలాగే ఉన్నాడు. అలాంటి దానిలో నుంచే వచ్చిన సృష్టి మళ్ళా రోజు కూడా
పడుకున్నప్పుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ అనుభవం కలుగుతోంది వాడికి. గాఢ నిద్రలోకి వెళ్ళిన ప్రతిరోజు కూడా ఆ మూల స్థితి ఏదైతే ఉందో, కదలని స్థితి, ఏమీ తెలియనట్టుగా కనిపిస్తున్న స్థితి ఏదైతే ఉందో ఆ అనాది మూల స్థితిని ఉద్ఘాటించుచున్నాడు, అంటే అనుభవిస్తున్నాడు అనమాట. అది దివ్య సుషుప్తి యొక్క మూల స్థితి. దివ్య సుషుప్తి అంటే పూర్తిగా సృష్టి లేనప్పుడు ఆయన ఉన్న ఆ సుషుప్తి అవస్థే దివ్య సుషుప్తి అని పేరు పెట్టారు. భగవంతుని యొక్క సుషుప్తి అన్నమాట. అందులోంచి సృష్టి రావడమే ఇంకా కళ అన్నమాట ఆయనకి. సుషుప్తి అవస్థ నుంచి కళలోకి వచ్చినట్టుగా అన్నమాట. వాడి కళలోనే ఈ సృష్టి అంతా నడుస్తోంది. మళ్ళా మేల్కోవడం అంటే వాడికి మళ్ళా ఏమవుతుంది, ఇదంతా లయం అయినప్పుడు వాడు మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళిపోతున్నాడు అంటాం. అలాగా మనకి నిత్య జీవితంలో మనకేంటంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు సుషుప్తి అవస్థను అనుభవిస్తున్నాం. ఈ సుషుప్తి ఎలా ఉంటుంది అంటే ఆ భగవంతుని యొక్క దివ్య సుషుప్తిలో ఏమీ లేని స్థితిలో, ఏమీ తెలియని స్థితిలో ఎట్లా ఉంటాడో అదే స్థితిని నువ్వు ఆ మూలానికే వెళ్తున్నావు రాత్రి గాఢ నిద్రలో. అందుకనే నువ్వు మళ్ళీ చైతన్యవంతంగా తయారవుతున్నావు. ఉదయం లేచేసరికి చాలా హాయిగా నిద్ర పట్టింది రాత్రి అని చెప్తున్నావు. అది ఆ హాయి ఏంటి అంటే భగవంతుని యొక్క స్థితిని అనుభవించుతున్నావు కనుక ఆ హాయితో, ఆ శక్తితో వచ్చి మళ్ళీ ఉదయం ఫ్రెష్గా మేల్కొని పనులన్నీ చేయగలుగుతున్నావు. సుషుప్తిలో అదృశ్యమై ఉన్న పూర్ణ చైతన్యమును, అసంఖ్యాక సంస్కారములను జాగ్రత్త అవస్థలో పైకి లేచి పరమాణు ప్రమాణమై అభావ ఆవిష్కారమైన సృష్టిని అనంతముగాను వాస్తవముగాను అనుభవించుచుండును. గాఢ నిద్రలో ఏంటి కనబడకుండా పోతుంది అంటే ఈ పూర్ణ చైతన్యం. పూర్ణ చైతన్యం అంటే మనం ఉదయం ఇప్పుడు పగలు మనం ఏం చేస్తున్నాం, నేను ఇక్కడ పాఠం ఒక పక్క చదువుతున్నాను, ఒక పక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరందరూ ఏం చేస్తున్నారు, వింటున్నారు, మళ్ళీ పక్క ఏం పనులు ఉన్నాయో చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ చైతన్యం పూర్ణంగా పనిచేస్తూ ఉందన్నమాట. మనందరికీ కూడా పూర్ణ చైతన్యము, మనలో ఉన్న చైతన్యము బాహ్యంగా చేస్తున్న ఈ వ్యవహారాలన్నిటికీ ఉపయోగపడుతూ పనిచేస్తోంది పూర్ణంగా. అయితే సుషుప్త అవస్థలో ఏమవుతుంది, ఈ పూర్ణ చైతన్యం అంతా కనబడకుండా ఉంటుంది. అంటే నిద్రలోకి వెళ్ళిపోయాము, ఇంకా దేనికి అవసరం పడలేదు, చైతన్యంతో పని లేదు. అందుకని గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ పూర్ణ చైతన్యం అంతా కూడా అసంఖ్యాక సంస్కారంలోను జాగ్రత్త అవస్థలో అయితే పైకి లేస్తోంది. జాగ్రత్త అవస్థలో ఈ పూర్ణ చైతన్యము ఎన్నో పనులు, ఎన్నో వ్యవహారాలు, ఎంతో మందితో మాట్లాడుతూ ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు లేస్తోంది. కానీ పరమాణు ప్రమాణమై అభావ ఆవిష్కారమైన సృష్టిని అనంతముగాను వాస్తవముగాను అనుభవిస్తూ ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అది పగలు లేచి అన్నిట్లో వ్యవహారం చేస్తూ ఈ సృష్టి అంతా నిజమనే అనేసుకుంటుంది. అనంతంగా ఎన్నో రూపాల్లో ఎంతో మంది ఎన్నో రకరకాలుగా కనిపిస్తుందే చైతన్యము అన్ని రూపాల్లో. ఇదంతా కూడా నిజంగా జరుగుతుందనే ఉద్దేశం పెట్టుకొని ఆ విధంగానే అనుభవిస్తుందట. సుషుప్తిలో పూర్ణ చైతన్యమును సంస్కారములను అదృశ్యం అవుతున్నాయి. ఇది మళ్ళీ నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఎంత సృష్టి ఉందనుకుంటుంది, ఈ జంతువులని, పక్షులని, క్రిమికీటకాలని, వృక్షాలని, మానవులు, మన చుట్టూ ఉన్న ఎంతోమంది బంధాలు, అనుబంధాలు, ఫ్యామిలీ మెంబర్సు ఇన్ని కూడా నిజం అనుకునే జీవించి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ పూర్ణ చైతన్యం కూడా అక్కడ చలించటం లేదు. ఈ సంస్కారాలన్నీ కూడా అదృశ్యం అయిపోతున్నాయి. నా భర్త, నా పిల్లలు ఎవరు గుర్తుండరు. నిద్రలోకి వెళ్ళాక నా పక్కన ఎవరున్నా కూడా నాకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పూర్ణ చైతన్యం కనబడని దృష్టిలోకి వెళ్ళిపోతుంది, అంటే అదృశ్యం అయిపోతుంది అనమాట. అందుకని సుషుప్తి అవస్థలో సంస్కారాలు ఏవి వ్యక్తం అవటం లేదు. పునర్జన్మ ప్రక్రియ ఎందును ఆధ్యాత్మిక మార్గమందును సంస్కారములు పూర్తిగా రద్దు అగు వరకు చైతన్యము సంస్కారములు కూడా సుషుప్తి నుండి జాగృతికి ఉదయించుచు జాగృతి నుండి సుషుప్తిలో అదృశ్యమవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం జీవించుంటాము, మళ్ళీ ఈ ఉపాధి ఎన్నాళ్ళు ఉంటుంది, మళ్ళా ఉపాధి పోతూ ఉంటుంది, మళ్ళీ జననం, మళ్ళీ మరణం జరుగుతూనే ఉంటుంది ప్రక్రియ. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే
ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పాత సంస్కారాలు ఉండడం వల్లనే నేను మళ్ళీ జన్మ తీసుకోవటం జరిగింది. ఆ సంస్కారాలన్నీ కర్మల రూపంలో దగ్ధమైతే తప్ప నాకు పునర్జన్మ లేకుండా ఉండదు. అందుకని పునర్జన్మ పోవాలి అంటే ఇంక మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే మనకున్న సంస్కారాలన్నీ రద్దయిపోవాలి. ఆ రద్దు అవ్వడం కోసమే జన్మ తెచ్చుకున్నాం కనుక కర్మలు జరుగుతూ ఉంటాయి. పాత సంస్కారాలే ఇప్పుడు ప్రజెంట్ వర్తమానంలో జరుగుతుంటాయి. మళ్ళీ వర్తమానంలో కొత్తవి ఏవైనా సంస్కారాలు ఏర్పడితే అవి మళ్ళీ వాసన రూపంలో మళ్ళీ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అందుకని ఇక్కడ మనకి ఏంటి తెలియాలి అంటే మనం ఏ రోజైతే పూర్తిగా ఈ సంస్కారాలు జీరో అయిపోతాయో అప్పుడే మాత్రమే మళ్ళీ జన్మ లేకుండా ఉండగలుగుతామని, అలాంటప్పుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు సుషుప్తిలో పూర్తిగా ఏమీ లేని స్థితిలో నిద్రలోకి వెళ్తున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఈ జాగ్రత్త అవస్థ వచ్చేసరికి సంస్కారాలన్నీ మళ్ళీ బయటికి వ్యక్తమైపోతున్నాయి. కానీ ఏ రోజైతే నువ్వు పూర్తిగా జీరోకి వెళ్ళిపోతావో, అన్ని సంస్కారాలు రద్దయిపోతాయో అప్పుడు మాత్రమే నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో మేల్కుని ఉన్నప్పుడు కూడా నీ సంస్కారాల బలం ఏమీ లేదు కనుక నీకు దేనిపైన వ్యామోహం కానీ ఆసక్తులు కానీ లేవు కనుక పూర్తిగా లేని స్థితిలోనే గాఢ నిద్రలో ఎలా నీ చైతన్యంతో నువ్వు ఉన్నావో ఈ సంస్కారాలు లేకుండా ఉన్నావో అట్లాగా ఉదయం లేచినప్పుడు కూడా ఉండగలుగుతావు. అప్పుడు నీకు మళ్ళీ జన్మ రాదు అని చెప్తున్నారన్నమాట. వ్యతిరేక సంస్కారముల ద్వారా సంస్కారములు పూర్తిగా రద్దగుచుంటాయి. మన పాత జన్మలో ఎన్నో సంస్కారాలు ఇప్పుడు కొన్ని తెచ్చుకున్నప్పుడు అవి రద్దు అవ్వాలి. నాకు చాలా కోపం ఉంది, నా సంస్కారంలో ఉంది, ఆ కోపం రద్దు అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? కోపం రద్దు అవ్వాలంటే కోపం తగ్గిపో అంటే ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. ఎలా తగ్గుతుంది అంటే అప్పుడు మన ఆ సంస్కారానికి కాస్త ఎదురుగా అంటే వ్యతిరేక సంస్కారం ఉన్న వాళ్ళే మన ఇంట్లో చేరుతారనమాట. నాకు ఎదురవుతారు. అంటే నేను కోపాన్ని తగ్గించుకోవాలి కనుక నాకు కోపం పెరిగేలాగా ఉండే సంస్కారాలే నా సినిమా స్టోరీలో రెడీగా ఉంటాయి. ఆ సినిమాలో ఏముంటుంది? మనల్ని తిట్టేవాళ్ళు చీటికి మాటికి మనం ఎంత మంచిగా ఉన్నా తిట్టడం కానీ, లేదా అంటే ఇంకా మనకు నచ్చని పని చేయడం కానీ, మనకు నచ్చింది అస్సలు చేయనివ్వకుండా ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంట్లో కొన్ని సంస్కారాల ద్వారా జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు నా లోపల పెరుగుతూ ఉంటుంది కోపం. ఎందుకంటే పాత సంస్కారం కోపంగా ఉంది లోపల. దాన్ని తగ్గించుకోవడానికి ఈ జన్మ తీసుకున్నాను. కానీ ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదు. అప్పుడు నాకు ఎదురయ్యే సంస్కారాల ద్వారా ఆ కోపం ఎక్కువయ్యేలాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతున్న ప్రతిసారి నష్టం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ప్రతిసారి రియలైజేషన్ వస్తూనే ఉంటుంది. అరే, నేను ఇంత కోపంగా ఉండడం వల్లనే కదా ఇది నష్టపోయాను. ఎందుకు నేను కోపం తగ్గించుకోవచ్చు కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా లేరు కదా అని అప్పుడు రియలైజ్ అవుతూనే ఆ కోపం యొక్క పర్సంటేజ్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఏది ఒక రోజులో కానీ ఒక సంవత్సరంలో కానీ తగ్గిపోదు. అయితే మన జీవితకాలం ఆ సంస్కారాలు రద్దు అవ్వాలి కనుక ఏ సంస్కారాలు రద్దు అవ్వాలో ఆ సంస్కారాలకు ఆపోజిట్గా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి మనం రియలైజ్ అయిన ప్రతిసారి 1%, 0.5%, 2% తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఇలా తగ్గించుకుంటే ఇది ఇంకా బెటర్మెంట్కి వెళ్దాం, ఇంకా తగ్గించుకుందాం అని ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఆ కోపం తగ్గేలాగా మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. సో అది ఒక ప్రక్క నుంచి ఆ సంస్కారం రద్దు అవుతూ ఉంటుంది అన్నమాట. వ్యతిరేకంగా అంటే అదే అనమాట. వ్యతిరేక సంస్కారాల ద్వారా సంస్కారాలు పూర్తిగా రద్దు అవుతాయి అని. అలాగే మనకి ఒక పుస్తకంలో నేను చదివాను, సీతాదేవి తను అంటే ఒక మేడం ఆమె కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఆమెకి పెన్ను పేపరు పట్టుకుంటే రాయడం జరిగేదన్నమాట కళ్ళు మూసుకొని. ఆ రాస్తున్నప్పుడు అలాగా రాముడు, సీత, తర్వాత రావణాసురుడు అలా చాలామంది రాశారు, 40 మంది రాశారు ఆ పుస్తకంలో. రాసినప్పుడు సీతాదేవి ఏంటి రాసిందంటే, నేను సీతగా వచ్చిన జన్మ సహనం పెంచుకోవడానికి వచ్చాను అని రాసింది. అంటే ఆవిడ సహనం పెంచుకోవడానికి వచ్చిందంట. ఎందుకు అలాగా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇదేంటి దేవత కదా ఏంటా అని.
దాని ముందు జన్మలో వేదవతిగా వచ్చినప్పుడు రావణాసుడు వెంటబడతాడు ఆవిడని తపస్సులో కూర్చున్నప్పుడు. ఆవిడ సహనం కోల్పోయి ఏం చేయాలో తెలియక వాడు వెనక వస్తుంటే ఆమె బూడిదైపోద్ది అనమాట, భస్మం చేసుకుంటుంది. అంటే తపోశక్తి ఉంది కదా, తపస్సులో కదా కూర్చుంటుంది. ఆ తపోబలం వల్లే ఆయన పైనుంచి వెళ్తూ కూడా చూస్తాడు ఈవిడ్ని కిందన. చూసి తపస్సు చేసుకుంటున్న ఈ శక్తి వల్ల అట్రాక్షన్ తెలుస్తుంది అనమాట. తెలిసి చూసి వస్తాడు, అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి ఈవిడ దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి వెంటబడినట్టుగా వెంటబడేసరికి ఆవిడ లేచి పరిగెడుతూ ఉంటుంది. కానీ వాడు వెనక వెళ్తుంటే ఆమె సహనం కోల్పోయి భస్మం చేసుకుంటుంది అనమాట. అదే బూడిద మరి ఆ బాక్స్లోని సీతగా మళ్ళీ వస్తుంది అనమాట, జానకి అని పేరుతో. అది వేదవతి పేరుతో అలాగా అయ్యింది. అప్పుడు ఇక్కడ ఏంటవుతుందంటే సీతాదేవిగా వచ్చినప్పుడు సహనం నేర్చుకోవాలి నేను అనుకుని వస్తుందట. అందుకనే ఎవరి గర్భంలోని జన్మించలేదు ఆవిడ, అప్పటికే ఎంతో యోగిని ఆవిడ. అందుకని మళ్ళా ఈ బాక్స్లో దొరుకుతుంది అనమాట. అయితే ఆవిడకు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మరి, తల్లి డైరెక్ట్గా లక్ష్మీదేవే కదా వచ్చింది అనుకుంటాం. అయితే మరి లక్ష్మీదేవి వచ్చినా కూడా ఆవిడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, రాముడిని చేసుకునే వరకు బాగానే ఉంది. రాముడిని చేసుకున్న దగ్గర నుంచి కష్టాలే తప్ప ఆవిడకి సుఖం అన్నది ఎప్పుడూ లేదు. మరి ఎందుకు అంత కష్టాలు పడాల్సిన సిచ్యువేషన్ ఏంటి? ఒక మహారాణిలా ఉండాల్సిన ఆమె ఈ అడవికి వెళ్ళటం, 14 సంవత్సరాలు ఉండటం, మళ్ళా వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా సరే ఎంత విలనైనా కానీ కొద్దో గొప్ప బాగా చూసుకుంటాడు. అలాంటిది అంత ప్రెగ్నెంట్గా ఉన్న లేడీని మళ్ళీ అడవిలో వదిలేయటం కానీ, ఆ అడవిలో వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఎలా ఉండాలో అర్థం కాక ఒక ఋషి పుంగవుడి దగ్గర చేరుతుంది, కన్వాశ్రమంలో ఉంటుంది. అవన్నీ గమనిస్తే ఆవిడ సహనం పెంచుకోవటానికి వచ్చిన జన్మగా ఆవిడ చెప్పిందనమాట. అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు చాలామంది ఋషులు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. విశ్వామిత్రుడికి కోపం ఎక్కువని, తర్వాత ఏమో దుర్వాస మహాముని గురించి చెప్తాము. ఇవన్నీ స్టోరీలు విన్నాం కదా. అవన్నీ కూడా వాళ్ళు ఎంత యోగశక్తిని పెంచుకున్నప్పటికీ వాళ్ళకి ఏదో ఒక లోపం ఉండటం, దానివలన నష్టం జరగటం, దానివలన మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ ప్రారంభంలాగే లెక్క. ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ శాపం కానీ ఏదైనా అనుభవిస్తారు. ఇప్పుడు మనకి రాముడు స్టోరీలో కూడా శపించితే శాపం తీసుకున్నట్టుగా, అంటే విష్ణుమూర్తి అవతారంలో శాపాలు కొన్ని ఉండడం, ఆ శాపాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రెడీ అవుతారు. అప్పుడు ఇక్కడ ఒక జన్మలో మళ్ళీ అది రామజన్మలో అవన్నీ తీరుతాయి అన్నమాట. ఇటు రాముడికి తగిలిన శాపం విముక్తి అవడం, సీతాదేవి కూడా ఆవిడవేవో కొన్ని క్లియర్ అవటం. అంటే కొన్ని ఏదైనా కానీ సంస్కారాలు రద్దు అవ్వాలి అంటే మళ్ళీ మానవ జన్మ తప్పకుండా రావాల్సిందే. మానవ జన్మలోకి వచ్చి అవి క్లియర్ చేసుకోవడం అవుతుంది. అప్పుడు ముక్తి మోక్షంలోకి వెళ్తాం మనందరం కూడా. అలాగే దేవతలు కూడా ఏదైనా ఒకటి మళ్ళీ సాధించాలనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మానవ జన్మలోకి రావడం జరుగుతుంది. అంటే లోక కళ్యాణంలో భాగంగా జరుగుతుంది అది. అలాగే వాళ్ళకి ఏవేవైతే ఉండిపోయినాయో, ఎక్కడ ఏది సరి చేసుకోవాలన్నా మళ్ళీ మానవ రూపం వచ్చిన తర్వాతే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారనమాట. మానవుని సుషుప్తిలో మిథ్యా అహం యొక్క చైతన్యము లేదు, కానీ అహం మాత్రం ఉన్నది. మానవుని సుషుప్తి అంటే గాఢ నిద్ర. మనం పడుకున్నప్పుడు ఏంటుంటుంది గాఢ నిద్రలో? ఈ అహంకారం ఉండదు. ఏ అహంకారము? నేను అనుకునే ఈ అహం ఉండదు. ఈ పగలు లేచినప్పుడు ప్రతి ఒక్క నిమిషం కూడా నేను అనే అహంకారం మిథ్యా అహం, అంటే ఫాల్స్ అయ్యి అంటారు దీన్ని. మిథ్యా అహం, లేని అహం. అంటే జరిగేదంతా భగవంతుని శక్తితో జరుగుతుంటే లేని దాన్ని ఉందనుకుని దీనికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఇది ఎంతో గ్రేట్ అని ఫీల్ అవుతూ మనం నడుచుకునే ప్రతి నడవడిక కూడా అహమే. సో ఈ అహం పగలంతా ఉంటుంది, కానీ గాఢ నిద్రలో మాత్రం దాని యొక్క ఉనికి ఉండదు. కానీ అహం మాత్రం ఉంటుంది. అంటే మిథ్యాహం ఉండదు, కానీ నిజమైన అహం అయితే ఉంటుంది. ఎందుకంటే అది ఉంటే ప్రాణంతో ఉన్నట్టు కదా. మనం భగవంతుని యొక్క ఆ ఉనికి మాత్రం లోపల ఆత్మస్థితిలో ఉంది కదా. అది ఉంటూనే నిద్రపోయాం మనం, అందుకనే మళ్ళీ మార్నింగ్ లేవగలిగాం. అది లేనప్పుడు అహం అన్నది ఉండదు. ఇంకా అప్పుడు డెడ్ బాడీ కింద
అనౌన్స్ చేస్తారు. ఉదయం లేచేది ఉండదు. అందుకని ఆ ఆ అహంతోనే మనం నిద్రపోయాం. కానీ మిథ్యా అహం అయితే ఉండదు సుషుప్తిలో. అందుకనే మనకి భగవంతుడు గురించి తెలుసుకోవాలి అంటే గాఢ నిద్రలో సుషుప్తి అవస్థని నువ్వు ఎరుకతో గమనించితే నీకు భగవంతుడు ఆ సమయంలో భగవంతుని యొక్క స్థితే ఉంది. నీ యొక్క మిథ్యా అహం కానీ, ఈ మనసు కానీ, ఈ చిత్తం కానీ, ఈ బుద్ధి కానీ ఏది పనిచేయలేని స్థితిలో ఉంటాం. గాఢ నిద్రలో ఉన్న ఒక్క అహం ఏదైతే ఉన్నదో భగవంతుని యొక్క ఉనికి అదే ఉంటుంది లోపల. అందుకనే ఏమీ తెలియని స్థితిలో ఉంటాం. ఎందుకు తెలియని స్థితిలో ఉన్నాం అంటే మనసు కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ప్రజ్ఞ మేల్కొందనుకోండి, అప్పుడు భగవంతుని యొక్క ప్రజ్ఞ మేల్కొంటే అప్పుడు గాఢ నిద్ర కూడా నీకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ఋషులు ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నా వాళ్ళు మేల్కొని ఉంటారు. అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతూనే ఉంటుంది శరీరం. గాఢ నిద్రలో ఉన్న ఆ మూడవ థర్డ్ ఐ అయితే ఉంటుందో అది మేల్కొనే ఉంటుంది. అందుకని ఆట సమయంలో కూడా గురువులు వాళ్ళు ఎక్కడ పడుకున్నా కూడా ఆ గాఢ నిద్రలో మనం కూడా మేల్కొనే స్థితిలో కానీ ఉండగలిగితే అప్పుడే ఈ ప్రజ్ఞ మేల్కొని కానీ ఉంటే ఆయన ఎక్కడో ఉన్నా ఏదో ఊర్లో ఉన్నా కూడా ఆ చైతన్యం మన చైతన్యంతో కలిసినప్పుడు మనకి కావలసిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారనమాట. అందుకని ఆ అవస్థాత్రయ సాక్షి అంటే అదే. 3 అవస్థల్లోని సాక్షిగా ఉండు అంటే ఉద్దేశం అదే. ఆ గాఢ నిద్రలో మనకు తెలియని విధంగా నిద్రపోకుండా నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ నేను ఆత్మస్వరూపాన్ని అనే భావం బాగా గట్టిపడుతూ ఉంటే ఆ గాఢ నిద్రలో కూడా చైతన్య స్వరూపుడిగా నిన్ను నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు ఆ స్పృహలో ఉంటే ఆ భగవంతుని యొక్క చైతన్య స్పృహ కూడా తెలుసుకుని అదే నువ్వుగా తెలుసుకుంటావని అవస్థాత్రయంగా చెప్తారు. 3వ అవస్థలో కూడా తెలుసుకునేలాగా ఉండండి అని. మరి అది ఎట్లాగా మనం ప్రాక్టీస్ చేస్తాము? గాఢ నిద్రలో మనకు ప్రాక్టీస్ ఎలాగా అని అడిగేవాళ్ళం మేము గురువుల్ని. ఏంటండి నిద్రపోతున్నప్పుడు మాకు ఏమీ తెలియదు కదా, అక్కడ ఎలాగా సాక్షిగా ఉండడం అని. వాళ్ళు ఏం చెప్పేవారంటే, మీరు గాఢ నిద్రలో ప్రాక్టీస్ అన్నది చేయలేరు. పగలు మేల్కొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో 24 గంటలు అంటే 24 గంటల్లో మనం 8 గంటలు లేచి ఉంటాము పగలు. ఆ లేచున్న ప్రతి క్షణం కూడా భగవంతుడే నీలో ఉన్నది అనే భావంతో ఎరుకతో ఉండండి. ఆ ఉన్నప్పుడు ఆ చైతన్యానుభవం మీకు ఎప్పుడైతే వస్తుందో అది స్వప్నావస్థలోని నిలబడుతుంది, గాఢ నిద్రలో కూడా నిలబడిపోతుంది. అంటే మనం ప్రాక్టీస్ అంతా ఎక్కడ చేయాలి? మేల్కొని ఉన్నప్పుడు. పగలు ఏ పని చేస్తున్నా నిద్రపోతున్నప్పుడు కాకుండా మిగిలిన సమయం అంతా కూడా భగవంతుడే ఉన్నది నాలో, ఈ చైతన్యం భగవంతుని యొక్క చైతన్యమే అనే భావం గట్టిగా నిలబెట్టుకుని ఏ క్షణం మర్చిపోని స్థితిలో ఉండి సాక్షిగా ఉండగలిగితే అప్పుడు గాఢ నిద్రలో కూడా నీకు తెలియకుండానే నువ్వు ఆ అవస్థాత్రయం సాక్షిగా ఉండగలుగుతావు. 3 అవస్థల్లోని కూడా ఉండగలుగుతావు అని చెప్తారనమాట. సో మన ప్రాక్టీస్ అంతా పగలు చేయాలి. మానవుడు సుషుప్తి అవస్థ నుండి జాగ్రత్త అవస్థకు వచ్చుటకు తప్పనిసరిగా మధ్యనున్న స్వప్న స్థితిని దాటి రావలేను. ఈ మానవుడు సుషుప్తి అవస్థ నుండి జాగ్రత్త అవస్థకు రావాలంటే మధ్యలో ఉన్న స్వప్నాన్ని దాటే రావాలి. అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాము, మళ్ళీ మెలకువ ఉదయం వస్తుంది. మధ్యలో స్వప్నావస్థ అంటే మనకి కలలవే ఆగిపోయిన వాళ్ళు ఉన్నాం. కళ అంటే కలగానే రావక్కలే. స్వప్నావస్థ అంటే కొంచెంగా అటు ఇటుగా కొంచెం మనసు పూర్తి నిద్రలోకి వెళ్ళిపోయిన మనసు కొద్దిగా మెలకు వస్తూ చిన్న చిన్నగా తెలుస్తూ కొంచెం కొంచెంగా బయటకు వస్తాం. పూర్తిగా ఒక్కసారి మెలకు వచ్చినట్టుగా రాదు. అది స్వప్నావస్థగా చూడాలి మనం. సో ఈ స్వప్నావస్థలో నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రాగలుగుతాడు మానవుడు. మానవుని సుషుప్తియు భగవంతుని దివ్య సుషుప్తియు ఒక్కటే. మళ్ళీ ఇక్కడ చూడండి, మానవుడి యొక్క సుషుప్తి భగవంతుని యొక్క సుషుప్తి ఒకటే అంటున్నారు. అంటే ఎలాగా మరి మనం దాన్ని గమనించాలి? ఎలాగా అంటే మానవుడు సుషుప్తిలో ఎలా ఉన్నాడు అంటే మానవుడు జీవుడిగా ఉన్న తన మనసు బుద్ధి చిత్తాహంకారాలతో పని లేకుండా అవి కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఉన్న అహం ఏదైతే ఉన్నదో భగవంతుని యొక్క అక్కడ ఆత్మ ఏదైతే మనలో ఉందో అది ఒక్కటి మాత్రమే, అది ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది, దానికి నిద్ర ఉండదు. అందుకని అది అలా ఉంది కదలకుండా. కదిలేదెవరు? మనసు.
ఆలోచించేది మనసే, కదిలేది మనసే. ఆ మనసు నిద్రలోకి వెళ్ళిపోయింది కనుక మిథ్యా అహం లేదు అని చెప్పారు. అసలైన అహం ఉంది, కానీ అది ఎప్పుడు ఎలా ఉంటుంది? అది కదలదు, మెదలదు, మాట్లాడదు, అది ఏమి చేయదు. అందుకని అది ఉన్నా కూడా మంచం మీద పడుకున్న ఈ బాడీ ఏమీ లేకుండా అట్లాగే ఉంది. అది ఉంది. అయితే భగవంతుని యొక్క దివ్య సుషుప్తి కూడా ఒకటే అంటున్నారు. ఇక్కడ మన సుషుప్తి, మనిషి యొక్క సుషుప్తి అవస్థ, భగవంతుని దివ్య సుషుప్తి ఒకటే అని చెప్తున్నారు. ఎలాగ ఒకటి అనుకుంటే, దివ్య సుషుప్తిలో భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయన నిద్ర అంటే ఏది? మనకి ఈ ప్రళయం జరిగిపోయినప్పుడు, మళ్ళా సృష్టి లేనప్పుడు, మళ్ళీ సృష్టి వచ్చేంత వరకు కూడా అది సుషుప్తి అవస్థే. ఆ సుషుప్తి అవస్థలో ఎలా ఉంది? ఏమీ లేదు, సృష్టే లేదు, సూర్యచంద్రులతో సహా లేదు, ఏ బ్రహ్మాండాలు విశ్వాండాలు ఏవీ లేవు. అక్కడ ఎలా ఉంటాడు ఆయన? కదలని స్థితిలో, ఏమీ కనబడకుండా, చైతన్యం కూడా ఉన్నట్టు తెలియదు బయటికి, ఏమీ లేనట్టుగా, మనం గాఢ నిద్రలో ఏమీ తెలియనట్లుగా ఎలాగైతే ఉన్నామో అలాగుంటాడు ఆయన. ఆయనకి రూపం లేదు, నామం అసలు లేదు, కదలిక లేదు, చలించే గుణం లేదు. ఎందుకు లేదు? మరి మనకెందుకు లేదు? మనం రోజంతా పరిగెడుతూ మాట్లాడుతూ అన్నీ చేస్తున్నాం, మనం ఎందుకు సుషుప్తిలో కదలట్లేదు అంటే, కదిలేది మనసు కనుక మనసు వెళ్ళింది అక్కడ నిద్రలోకి. సో మనసు కదిలి లేస్తే తప్ప మనం లెగలేం. అలాగే ఆ దివ్య అహం అన్నది అక్కడ దివ్య మనసు కూడా కదలని స్థితిలోనే ఉంది. పూర్తిగా ప్రళయకాలం అంతా కూడా సుషుప్తి అనుభవిస్తూనే ఉంది. అదే సుషుప్తి అవస్థ మనం నిత్యము గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ అనుభవంలోకే మనం వెళ్ళిపోతున్నాం. మనం మొదలు ఏదైతే ఉందో, రూపనామాలు లేకుండా సృష్టి అంతా లేనప్పుడు భగవంతుడు ఎట్లా ఉన్నాడో అదే మనలో ఉంది కనుక ఆ ఒక్కటే గాఢ నిద్రలో ఉంటుంది. ఈ జీవిగా అనుకుంటున్న పేరు కానీ, రూపం కానీ, నేను అనే భావం కానీ, నాకు అనే భావం కానీ, నా ప్రక్కన ఎవరున్నారనే విషయం కానీ ఏమీ తెలియని స్థితిలో ఏ అహం అయితే అక్కడ దివ్యాహం ఉందో అదే దివ్యాహం దాని అనుభవంతోనే ఇక్కడ ఆ గాఢ నిద్రలో ఉంది. అందుకని రెండు ఒకటే అని చెప్తున్నారు. ఇక్కడ అందరికీ అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఇక్కడ భగవంతుడు శాశ్వతముగా పరాత్పర స్థితిలో దివ్య సుషుప్తి అందే ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు శాశ్వతంగా పరాత్పర స్థితిలో దివ్య సుషుప్తి అందే ఉన్నాడు. పరాత్పర స్థితి అంటే ఫస్ట్ భగవంతుడికి 10 అవస్థలు రానప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పరాత్పర పరబ్రహ్మము అని. అప్పుడు ఎలా ఉన్నాడు? కదలలేదు, మెదలలేదు, చైతన్యం కూడా కనిపించట్లేదు, ఏది లేదు అని చెప్పుకున్నాం కదా. అదే అనమాట. అలాంటిది శాశ్వతంగా ఉండేది అది. పరాత్పర స్థితిలో దివ్య సుషుప్తి అందే ఉన్నాడు భగవంతుడు. కానీ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు వైకల్పికముగా ఒకసారి సుషుప్తిని మరొకసారి జాగృతిని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పరాత్పర స్థితిలో ఉన్న భగవంతుడు అంటే మనం పూర్తి కదలని వాడు. ఆ కదలని వాడు ఎప్పుడూ అలాగే శాశ్వతంగానే ఉన్నాడు. మరి ఈ కదలికలోకి వచ్చిన భగవంతుడు ఇక్కడ పేర్లు మార్చేసాం, పరమాత్మ అని పేరు పెట్టాం. కదలికలోకి వచ్చింది చిన్న పార్టే, ఆ చిన్న పార్ట్ కదలికలోకి వచ్చింది, ఆ కదలికలోనే సృష్టి అంతా జరిగింది. మిగిలింది మొత్తం పార్ట్ అంతా కదలని స్థితిలో శాశ్వతంగా పరాత్పర స్థితిలో ఆయన అట్లాగే ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. అది అట్లా ఉన్నాడు. కానీ ఇక్కడ మానవుడు సుషుప్తిలో భగవంతుని సుషుప్తి, మానవ సుషుప్తి ఒకటే అని చెప్తూ, మానవుడైతే సుషుప్తి అవస్థ ఒక్కటే లేదు. ఇక్కడ మానవుడు ఎలా ఉంటున్నాడు? కొన్ని గంటలు మాత్రమే సుషుప్తి అవస్థలో ఉంటూ మళ్ళీ స్వప్నావస్థలోకి వస్తూ ఆ స్వప్నంలోనే ఒక కలకని, ఆ కళలో ఒక ఆనందాన్ని పొంది మళ్ళీ మెలకువలోకి వచ్చేస్తున్నాడు, జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తున్నాడు. జాగ్రత్త అవస్థలోకి వచ్చిగానే కళ అబద్ధమని, లేనిదని అర్థమైపోయింది. అప్పుడు జాగ్రత్త అవస్థ నిజం అనుకుంటాడు. కళ కనేటప్పుడు కళే నిజం అనుకుంటాడు. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక జాగ్రత్త అవస్థ నిజమని అర్థమవుతుంది అనుకుంటాడు, కళ అబద్ధమని అర్థమవుతుంది. జాగ్రత్త అవస్థ నిజానికి ఉందా అంటే ఓవరాల్గా చూస్తే భగవంతుడి కళ ఇది.
ఈ భగవంతుడి కల్లో ఇదంతా జరుగుతోంది. అందుకని అది లేనిదే. కానీ మన దృష్టిలో మానవుడు అజ్ఞానంలో ఉన్నాడు కనుక ఈ కళలోంచి బయటకు వచ్చి జాగ్రత్త అవస్థ నిజం అనుకుని కళ లేనిదిగా గుర్తిస్తాడు. ఇక్కడ మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ఒక సుషుప్తి అవస్థని అనుభవించి కొన్ని గంటలు మాత్రం అనుభవించి స్వప్నావస్థలోకి వెళ్తూ మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తూ ఉంటాడు. సో 3 అవస్థలు అనుభవిస్తున్నది మానవుడు. కానీ భగవంతుడు మాత్రం ఆ సుషుప్తి యందు ఉన్న భగవంతుడు సుషుప్తి యందే ఉండిపోతాడు. ఈ జాగ్రత్త అవస్థలోకి కళలోకి వచ్చిన భగవంతుడు ఎవరు? అందులో ఒక పార్ట్, చిన్న పార్ట్ మాత్రమే 10 అవస్థల్లోకి మారుతూ వచ్చాడనమాట. ఇక్కడ మానవుని అవస్థాత్రయము, భగవంతుని అవస్థాత్రయము మూడుగా ఉంటాయి కదా, 3 అవస్థలు కదా. మానవుడిది అవస్థాత్రయము ఏంటంటే సంస్కారములు, చైతన్యము, మిథ్య, అహం తాత్కాలికముగా అదృశ్యం అవుతుంది. మానవుడికి సుషుప్తి అవస్థ రాత్రులు ఎలా ఉంటుంది అంటే ఈ చైతన్యము మనకుంది కదా. ఇప్పుడు చైతన్యం ఉండడం వల్ల కదా నేను మాట్లాడుతున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం. అంటే గాఢ నిద్ర సంగతి పక్కన పెడితే మిగిలిన సమయం అంతా మన చైతన్యాన్ని ఉపయోగించుకుంటూ మనం చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నాం. సో ఇది గాఢ నిద్రలో సుషుప్తి అవస్థలో ఉండదు. సంస్కారాలు ఏంటుంటాయి? ఇంకా సంస్కారాలు కూడా లేవు. ఎందుకంటే ఉన్న చైతన్యము అనుభవంలో రావట్లేదు, ఆ మనసు నిద్రలోనే ఉండిపోయింది. అందుకని సంస్కారాలు ఉన్నా కూడా అవి కూడా నిద్రాణ స్థితిలోకి ఉంటాయి అంతే. తాత్కాలికంగా అదృశ్యమయ్యి ఉంటాయి. గాఢ నిద్రలో మానవుడికి సుషుప్తి అవస్థలు అన్ని తాత్కాలికంగా ఉంటాయి, అదృశ్యంగా అయిపోతాయి అన్నమాట రాత్రి సమయంలో. కానీ భగవంతుని అవస్థాత్రయంలో సుషుప్తి, దివ్య సుషుప్తిలో ఎలా ఉంటుంది అంటే సంస్కారములు ఉండవు, చైతన్యము లేదు, అహం కూడా లేదు, పరాత్పర స్థితిలో ఉంటాడు. అంటే అక్కడ అహం అంటే భగవంతుని యొక్క అహం. ఇక్కడ ఇప్పుడు మనం గాఢ నిద్రలో మనకి మిథ్యాహం ఉండదని చెప్పారు, కానీ ఆ అహం, భగవంతుని అహం ఉంటుందని చెప్పారు కదా. అక్కడ ఆ అహం కూడా లేదు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? లేదు అంటే నేనే అంతటా ఉన్నాను అనే ఒక భావం ఉంటుంది కదా ఆయనకి కూడా, అది కూడా లేని స్థితిలో ఉంటాడనమాట. పరాత్పర సుషుప్తి, ఆ సుషుప్తి అనుభవించేటప్పుడు ఆ పరాత్పర స్థితిలో ఉన్న భగవంతుడు ఎలా ఉంటాడంటే నేనే అంతటా ఉన్నాను, నాలో ఇదంతా ఉంది అనే ఒక భావం కూడా విడిచిపెట్టిన స్థితిలో ఉంటాడనమాట. మరి ఈ భావం విడిచిపెట్టే ఉంటాడు. సుషుప్తి అంటేనే అది కదా. ఇప్పుడు మన సుషుప్తిలో నేను అచ్యుతాంబ అని మర్చిపోయాను కదా, మర్చిపోయి కదా ఉన్నాను. నా సుషుప్తిలో నేను అన్నీ వదిలేశాను కదా. అలాగే భగవంతుని సుషుప్తిలో భగవంతుడు, నేను భగవంతుడిని కానీ, నేను అంతటా వ్యాపించి ఉన్నానని కానీ, నాలో ఎంత జరుగుతుందన్న విషయం కానీ, నేను నాది అనేది ఎక్కడ ఉండదు ఇంకా అక్కడ కూడా. అందుకని దివ్యాహం కూడా ఉండదు. ఇంకా స్వప్నం ఎలా ఉంటుంది మానవుడిది? అంతశ్చైతన్యము, అర్ధస్పృహలతో ఉంటుంది. స్వప్నావస్థ మనకు ఎలా ఉంటుంది? సగం స్పృహ ఉంటుంది. పూర్తి స్పృహ లేకపోతే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. పూర్తిగా స్పృహ ఉంటే చైతన్యంతో మనం జాగ్రత్త అవస్థ, మేల్కొని ఉన్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. కానీ స్వప్నం ఎలా ఉంది? కొంచెం స్పృహ ఉంటుంది. అందుకని అక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది కళలో నేను ఎవరితోనో మాట్లాడుతున్నానని. ఆ ప్లేస్ చూస్తే ఏంటో అయోమయంగా ఉంటుంది. ఆ ప్లేస్ మన ఇల్లు అని ఒక భావంలో అర్థమవుతుంది తప్ప నిజానికి మన ఇల్లు ఎలా ఉందో అలా ఉండదు, వేరుగా ఉంటుంది. కానీ భావంలో నా ఇల్లు, ఎవరో వచ్చారు నా ఇంటికి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు భావంలో అంతా తెలుస్తూ ఉంటుంది. రూపాలు, ప్లేసు అన్నీ చూస్తే కొంచెం మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే కళ కదా, సగం స్పృహలో ఉంటుంది. అది పగలంతా మనం మాట్లాడుకున్నవి ఇవన్నీ కలిపి కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అది క్రియేట్ చేసేస్తూ ఉంటుంది మనసు. అక్కడ సగం స్పృహ ఉంటుంది అన్నమాట స్వప్నంలో. కానీ ఇక్కడ భగవంతుని యొక్క కళ ఎలా ఉంటుందట? దివ్య స్వప్నం, మిథ్యా జగత్తు సృష్టికర్త స్థితి. ఇక్కడ ఇప్పుడు మన కళలోని మన మనసు, ఇంత చిన్న మనమే, చిన్న మనసుండి లోపల అది ఏదో సృష్టించేస్తుంది రాత్రి నిద్రలో కదా కళలో.
ఆ సృష్టించగలుగుతుంది. అంటే చిన్న మనసు, జీవుడి యొక్క మనసే సృష్టించేస్తుంది కళని. మరి భగవంతుని యొక్క కళ, భగవంతుడు మరి అదే మనసు ఆయనకే ఉంది. ఆయన సృష్టి ఏంటంటే మొత్తం జగత్, ఇన్ని బ్రహ్మాండాలు, విశ్వాండాలు, ఇదంతా సృష్టి అంతా కూడా ఆయన స్వప్నం. అక్కడ ఆయన హాయిగా స్వప్నంలో సృష్టి, స్థితి, లయ 3 జరిగిపోతున్నాయి ఆయన కల్లో. అంటే ఇక్కడ ఒక 10,000 మంది పుట్టారట ఈవేళ ఒక్క క్షణంలో, ప్రపంచం అంతా లెక్కేస్తే. ఎక్కడో మళ్ళీ అంత ప్రపంచం అంతా లెక్క చూస్తే ఒక 8,000 మంది చనిపోయారట. ఎక్కడో కొన్ని జంతువులు పుడుతున్నాయి, ఎక్కడో చచ్చిపోతున్నాయి. అంటే ఇదంతా జరుగుతుంది, సృష్టి జరుగుతుంది, మధ్యలో జీవించేస్తున్నాయి, కొన్ని మళ్ళీ చనిపోతున్నాయి. అంటే ఒకరు పుడుతున్నారు, ఇంకొకరేమో చనిపోతున్నారు, మధ్యలో సృష్టి అంతా జరుగుతుంది, ఇక్కడ స్థితి జరుగుతుంది. ఆ బ్రతికున్నవన్నీ జీవిస్తూ ఉన్నాయి. అంటే 3 కలిపి ఆయన కళలో జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. సృష్టి, స్థితి, లయ అదంతా కలిపి ఆయన కళ, ఆయన స్వప్నం. ఇక పూర్తి స్పృహ, పూర్ణ చైతన్యం పగలనమాట. మానవుడికి పగలు ఎలా ఉంటుందంటే పూర్ణంగా చైతన్యం అంతా కలిపి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. పూర్తిగా స్పృహ ఉంటుంది. ఎందుకంటే చైతన్యం కూడా మనలో ఉంది, మన శరీరం అంతా వ్యాపించింది. మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్లు కూడా పనిచేస్తున్నాయి పగలు. కళ్ళు చూస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, చెవులు వింటున్నాయి, పనులన్నీ జరుగుతున్నాయి. అంటే పూర్తిగా స్పృహ ఉందన్నమాట.